పుష్ప 2 మూవీ లాస్ట్ ఇయర్ వచ్చి ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా సునామీ క్రియేట్ చేసింది. సో ముందు ఏంటంటే బాహుబలి కలెక్షన్స్ వరకు వెళ్తుందా అని ఒక డౌట్లో ఉంది. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ చూసైతే పక్కా ఫిక్స్ అయిపోయారు. సో అదే ఫిక్స్ అయిపోయి ఇప్పుడు కూడా ఇంచుమించు 1900 కోట్ల దగ్గర అయితే కలెక్షన్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఈ మూవీ లాస్ట్ 2 days మళ్ళీ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేశారు. అంటే 20 minutes ఎక్స్ట్రా యాడ్ చేశారు. బట్ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా జనాలు అయితే మాత్రం చూస్తున్నారు. సో ఇప్పుడు 40 రోజుల పైనే, ఐ థింక్ 40 రోజుల పైన ఈ మూవీ ఇంకా రన్ అవుతుంది. సో ఇంకా కూడా 30,000 పైన టికెట్లు అయితే అమ్ముడుతున్నాయంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఇంకా కొద్ది రోజులు ఆగితే 50 రోజుల వసంతాలు మాత్రం సినిమా జరుపుకుంటది. సో మొత్తానికి పుష్ప 2 సినిమా వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది సినిమాకి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారంటే ఆయన ఫస్ట్ పార్ట్ లో చూపించిన విధానం కావచ్చు, దాని వల్లనే క్యూరియాసిటీ అనమాట. నెక్స్ట్ పార్ట్ లో ఏముంటుంది అని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే అనుకున్నటువంటి క్రేజ్ అందరికి తెలిసిందే. కాకపోతే అటు హిందీ సైడ్ లో కూడా దాదాపు ఒక 100 సంవత్సరాల రికార్డ్ ని కూడా పుష్ప 2 సినిమా బ్రేక్ చేసింది. సో 800 కోట్ల పైన అక్కడ కలెక్షన్స్ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా 1900 ప్లస్ బస్సులు అయితే సినిమాకు ఉన్నాయి. సో తొందరలోనే 2000 crores కూడా దాటుతుందనే విధంగా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3.5 hours అంటే దాదాపుగా 3 hours 20 minutes సినిమా డ్యూరేషన్ ఉంది. సో కొంతమంది లాగ్ అన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఆ స్టోరీ లైన్ కానీ చూపించేదాన్ని అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు మన 17 కి ఇంకా 20 minutes యాడ్ చేసి సినిమా రీలోడెడ్ వర్షాన్ని థియేటర్లో రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా ఎక్కడైతే సంధ్యా థియేటర్ దగ్గర ఇష్యూ జరిగిందో దాని వల్లనే ఇక్కడ పోలీస్ కేసులన్నీ అండ్ కోర్టులని ఇదంతా కూడా జరిగిందో అదే థియేటర్లో ఆ రిలీజ్ అయిన రోజే ఈ రిలేటెడ్ వర్షన్ వచ్చిన రోజే ఎగబడి మరి సినిమా చూస్తున్నారు. సో ఎక్కడ ఓడాడో అక్కడే నెగ్గాడనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మొత్తానికి 50 రోజులు మనము ఆ డేస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 500 థియేటర్లలో 50 రోజులు కూడా 500 థియేటర్లో సినిమా ఆడుతుంది. వరకు ఐ థింక్ 16 ఏళ్ల క్రితం అయితే మన ఎన్టీఆర్ గారి సినిమా యమదొంగ సినిమా అయితే 50 రోజులను వచ్చి 400 సెంటర్లో పూర్తి చేసుకున్నాం అనమాట. సో అదొక రికార్డ్ గా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఆ రికార్డ్ అయితే ఎవరు బ్రేక్ చేయలేదు. బట్ తర్వాత ఏమైందంటే ఈ 50 రోజులు 100 రోజులు అనేది స్లోగా డౌన్ అయిపోయి ఎవరు పట్టించుకోలేదు. ఓన్లీ ఏంటంటే ఫస్ట్ వీక్ లో కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చింది, సో గ్రాస్ లెక్కలేంటి, అలాగే షేర్ లెక్కలేంటి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. సో 50 రోజులు 100 రోజులు అనేది మర్చిపోయారు అనమాట. సో అప్పుడు ఆ రికార్డ్ అయితే అక్కడ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే పుష్ప 2 మూవీ ఖచ్చితంగా ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేయబోతుంది అని చెప్పి కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల వరకే 150 థియేటర్ల వరకే సో మేబీ 50 రోజులు ఫినిష్ చేసుకోవచ్చు. ఇండియా వైడ్ అయితే 500 థియేటర్ల వరకు కూడా ఫినిష్ చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. బట్ ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే తెలియదు. ఖచ్చితంగా అయితే 50 days రోజు వాళ్ళు అఫీషియల్గా ఎన్ని థియేటర్లో సో 50 రోజులు ఫినిష్ చేసుకుంటుంది అనేది లిస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట. పుష్ప 2కి ఇప్పటికి కూడా హైప్ ఉంది. ఇప్పుడు కూడా హిందీ ఆడియన్స్ అయితే ఈ మూవీని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే రీలోడెడ్ వర్షన్ వచ్చినా కూడా మన తెలుగు ఆడియన్స్ పుష్ప ఫ్యాన్స్ కూడా సో మళ్ళీ థియేటర్కి వెళ్ళి కూడా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఏమంటున్నారంటే ఈ 20 minutes ఏంటంటే మూవీ సంబంధించిన కొన్ని మిస్ అయిన పాయింట్స్ ని మళ్ళీ డిస్కస్ చేశారు, సో యాడ్ చేశారు అనే దాన్ని. సో ఇప్పుడు కథ ఇంకా కొంచెం బాగా క్లారిటీగా ఉందని కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి ఈ మూవీ ఖచ్చితంగా 2000 కోట్ల వరకు వెళ్తుందని కూడా కొంతమంది నమ్ముతున్నారు. సో వెళ్తుందా లేదనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి.